ఢిల్లీలో రైతుల మెగా మార్చ్లో పలు చోట్ల అయితే ఆల్రెడీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీగా సంఖ్యలో రైతులు వచ్చారు. సో రైతులపై అయితే పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ వైపు కదులుతున్నటువంటి వారిని అడ్డుకునేందుకైతే పోలీసులు పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్రిక్తత లేకుండా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి. సో అన్నదాతల మెగా మార్చ్కి ముందు అసలు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల బృందం చర్చలు అసంపూర్తిగా ముగియడంతోనే ఢిల్లీ చలో మార్చ్ నిర్వహించేందుకైతే అన్నదాతలు సిద్ధమైపోయారు. ఈ ధర్నా కోసం పంజాబ్, హర్యానా, యూపీ సహా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి రైతు సంఘాల నాయకులు అండ్ రైతులు పెద్ద సంఖ్యలో రాజధాని ఢిల్లీకి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్నటువంటి కిసాన్ మజ్దూర్ మోర్చా, దాదాపు 150 సంఘాలతో కూడిన కిసాన్ మోర్చా డిసెంబర్లోనే నిరసనకు పిలుపునివ్వడంతోనే పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలి వెళ్లారు. సో దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే ఢిల్లీ పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే బ్యారికేడ్లతో నగర సరిహద్దులను పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ర్యాలీలు అండ్ నిరసనలపై నిషేధం కూడా విధించారు. సో పొలంలో హలం పట్టాల్సిన అన్నదాతలు ఇప్పుడు ఆందోళనకు ఎందుకు దిగారు, వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఈ డిమాండ్లలో ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి డిమాండ్ ఏదైనా ఉంది అంటే అది పంటలకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చే చట్టం చేయాలి అన్నటువంటిది మొదటి డిమాండ్ రైతులది. మనందరికీ తెలుసు, రైతులు పంట అయితే పండిస్తున్నారు, కానీ ఎప్పుడైతే అమ్మకానికి తీసుకువెళ్తున్నారో అక్కడ దళారుల వ్యవస్థ కావచ్చు, లేదంటే మార్కెట్లో మనకు ఒక రేట్ ఉంటుంది, కానీ రైతుల దగ్గర తీసుకునేటప్పుడు మాత్రం దారుణాతి దారుణంగా కనీసం అంటే కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. సో ఫస్ట్ డిమాండ్, మేము ఇంతకాలం శ్రమించి పంట పండించి మార్కెట్కి అమ్మే టైంకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కనీసం మద్దతు ధర కూడా ఉండట్లేదు. పేపర్లలో, టీవీల్లో ఒకటి మద్దతు ధర ఉంది అని వస్తుంది, కానీ మేము ఎప్పుడైతే అమ్మకానికి వెళ్తామో తూకం వేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం కనీస మద్దతు ధర కూడా రావట్లేదు అన్నటువంటిది ప్రధాన డిమాండ్. దెన్ మార్కెట్లో అనిశ్చితి ఏదైతే ఉంటుందో, అంటే ఫ్లక్చువేషన్ ఆఫ్ రేట్స్ ఏవైతే ఉంటుందో దానికి సంబంధం లేకుండానే కనీస మద్దతు ధర హామీ లభించాలి మాకు అన్నటువంటిది రైతులు కోరుతున్న పరిస్థితి. అండ్ విద్యుత్ చట్టం 2020 రద్దు చేయాలి. అండ్ లఖీంపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతులకైతే నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. దెన్ రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఏవైతే నమోదయ్యాయో వాటన్నిటిని కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలి అన్నటువంటిది రైతుల ప్రధాన డిమాండ్లుగా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం పలు డిమాండ్ల పరిష్కారానికైతే కేంద్రం హామీ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా దాన్ని నెరవేర్చలేదు. సో ఏవైతే చర్యలు చేపట్టాలో వాటన్నిటినీ కూడా రైతులు ఏదైతే హామీ ఇచ్చారో కేంద్రంకి సంబంధించిన పెద్దలు గతంలో కూడా హామీ ఇచ్చారు, వాటన్నిటినీ కూడా ఇప్పటికీ కూడా నెరవేర్చలేదు. సో కంపల్సరీగా మీరు ఖచ్చితంగా ఏవైతే మేము మీతో టాక్స్ ఏవైతే జరిపామో అవన్నీ కూడా మీరు ఒక ప్రామిస్ అయితే చేశారు. ఆ తర్వాతనే మేమంతా ధర్నా అన్నీ కూడా ఉపసంహరించుకొని వెళ్ళిపోవడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు నెరవేర్చలేదు, అందుకే ఈరోజు మళ్ళీ ఢిల్లీ వేదికగానే ఒక ధర్నాకి పిలుపునిచ్చాం అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. సో 2020-21 రైతు ఆందోళన సమయంలో రైతులపై నమోదైనటువంటి కేసులు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అయితే సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా తమ డిమాండ్లలో అత్యంత ముఖ్యమైనది ఏదైతే ఉందో కనీస మద్దతు ధర హామీ ఇవ్వాలని రైతులైతే ఫస్ట్ పట్టుబడుతున్నారు. మాకు ఖచ్చితంగా ఈ హామీ లభించాలి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో అయితే ప్రభుత్వ నిబద్ధతపై అయితే రైతు సంఘాల నాయకులకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. అంటే గతంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి సో చాలా అనుమానాలు అయితే ఉన్నాయి నాయకులకు. సో కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్ల విషయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ప్రతిపాదించింది. సో అయినప్పటికీ కూడా రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే కమిటీ వేసింది అంటేనే కాలయాపన కోసం అన్నటువంటి విషయం రైతులకు కూడా తెలుసు. కమిటీ వేయకుండా
మీరు మేము పెట్టినటువంటి డిమాండ్ల మీద ఏదో ఒక డిసిషన్ చెప్పండి అని రైతుల డిమాండ్. కానీ మేము కమిటీ వేస్తాం, దాని మీద అధ్యయనం చేస్తాం అన్నటువంటి మాట కేంద్రం పెద్దలు చెప్తున్నారు. ఇక్కడే అసలు పంచాయతీ మొదలైంది. మాకు కమిటీ ఏం అక్కర్లేదు, మీరే ప్రాపర్గా ఒక ప్రామిస్ చేయండి ఆర్ మీరే చెప్పండి అవుతుందా అవదా అన్నటువంటి మాట అయితే రైతుల నాయకులు అండ్ రైతుల నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. సో భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ, దెన్ ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి ఉపసంహరణ కూడా రైతుల డిమాండ్లలో ప్రధానమైనవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మెగా మార్చ్ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వన్ సింగ్ పందీర్ మాట్లాడుతూ కూడా తాము బ్యారికేడ్లను బద్దలు కొట్టాలు అనుకోవడం లేదు, చర్చలతోనే మా సమస్యలు పరిష్కరించుకోవాలనే భావిస్తున్నామన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. కానీ కేంద్రం తమకు ఏ విధంగా సాయం చేయట్లేదు అని కూడా ఆరోపిస్తున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలుపెట్టాము, రోడ్లను బ్లాక్ చేస్తున్నాము అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. సో పంజాబ్ హర్యానా సరిహద్దులు అండ్ అంతర్జాతీయ సరిహద్దులు కనిపిస్తున్నాయని అంటున్నారు రైతు నేతలు. రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకైతే పోలీసులు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఢిల్లీ బార్డర్స్ ఏవైతే ఉంటాయో అన్ని బార్డర్స్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రైతులు ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ కావాలనుకుంటున్నారో లోపలికి, అక్కడ పూర్తి అన్ని ఎంట్రీస్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి, భారీగా బలగాలను కూడా మోహరించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో నగర సరిహద్దులో భారీగా బలగాలను అయితే మోహరించారు. దాని రహదారులపై బహుళ అంచెల్లో కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పలు చోట్ల అయితే కాంక్రీట్ బ్లాక్స్ కావచ్చు, ఇనుప కంచెలు కావచ్చు, మేకులను కూడా అడ్డుగా పెట్టారు. ఎందుకంటే వెహికల్స్ని చాలా వేగంగా దూసుకొచ్చి లోపలికి వెళ్ళిపోయినా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అందుకని ఇనుప కంచెలు కావచ్చు, దెన్ మేకులు అంటే మొలలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఏర్పాటు చేశారు. అంటే టైర్స్ బర్స్ట్ అయిపోయి అక్కడే వెహికల్ ఆగిపోయే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు పోలీసులు. సో ఢిల్లీ అంతటా కూడా నెల రోజుల పాటు 1 month పాటు 144 సెక్షన్ విధించేశారు. అండ్ ముందు జాగ్రత్తగా అయితే పార్లమెంట్ సమీపంలో ఉన్నటువంటి సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ని కూడా పూర్తిగా మూసివేశారు. దాని సరిహద్దులో భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేశారు. ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మన అందరికీ తెలుసు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. గాజీపూర్ జిల్లా సరిహద్దుల్లోని హైవేలపై అయితే కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా బారులు తీరి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి ఎలోస్ చేస్తారు కాబట్టి పూర్తిగా రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయి కనిపిస్తున్నాయి, మెల్లిగా కదులుతున్నాయి. సో అది సిచ్యువేషన్. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. దాని కిలోమీటర్ దూరానికి గంటకు పైగా సమయం పడుతుందంటేనే ఎట్లాంటి చెకింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని శంభు సరిహద్దు వద్ద వరకు కూడా భారీ సంఖ్యలో వచ్చినటువంటి రైతులపై అయితే పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాన్ని ఢిల్లీ వైపు కదులుతున్న వారిని కూడా అడ్డుకునేందుకు పోలీసులు అయితే పూర్తిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అన్ని చర్యలతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. బాష్పు వాయువు ప్రయోగంతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతో నిండిపోయిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే బలగాలు డ్రోన్లతో స్మోక్ బాంబ్స్ను కూడా విడుస్తూ ఉన్నారు. సో అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో నిరసనకారులు అండ్ మీడియా ప్రతినిధులు కూడా పరుగులు పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ ఇదంతా కూడా కవరేజ్కి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఇక మరోవైపు అన్నదాతల ఆందోళనలు అయితే అడ్డుకునేందుకు కేంద్రం పూర్తిగా పటిష్ట చర్యలు అయితే చేపట్టింది. గతంలో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సో ఈ క్రమంలోనే రైతులను నిర్బంధించేందుకైతే వీలుగా ఢిల్లీలోని భావనా ప్రాంతాల్లో తాత్కాలిక జైలును కూడా ఏర్పాటు చేయాలని అయితే కేంద్రం ప్రతిపాదన చేసింది. అయితే దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. అట్లాంటిది ఏం అవసరం లేదు, రైతులను జైల్లో పెట్టడం ఏంటి అన్నటువంటి మాట కేజ్రీవాల్ చెప్తున్నారు. సో రైతన్నలను జైల్లో పెట్టడం సరికాదు అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. సో రైతుల ఆందోళన ఒక్క రోజుతో ముగిసేలా స్పష్టంగా సమాచారం అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వం పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా కూడా మేమేవైతే డిమాండ్లు పెట్టామో డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన కొనసాగబోతోంది అన్నటువంటి మాట స్పష్టంగా చెప్తున్నారు రైతులు. సో 6 నెలలకు సరిపడా కూడా రేషన్ అండ్ డీజిల్తో వారంతా ఢిల్లీ వైపు వచ్చినట్టుగా పూర్తిగా పోలీసులకు సమాచారం అయితే ఉంది. 2020-21లో ఉద్యమించినటువంటి రైతులు పలువురు ప్రస్తుత ఆందోళనలో కూడా వాళ్ళు కూడా
పాల్గొంటున్నారు. సో గతంలో ఏవైతే ఎక్స్పీరియన్స్ చేసిన రైతులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ ఆందోళనలో కూడా పాల్గొంటున్నారు. సో అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో చలిని కూడా లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. సో హామీ ఇచ్చినట్టుగా కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చలేదు. ఇప్పుడు వాటిని సాధించుకున్నాకే తిరిగి వెళ్తామని స్పష్టంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరగవచ్చు? ఈ ఆందోళన మెగా ర్యాలీ ఏదైతే రైతులు చేపట్టారో మరి ఢిల్లీ వైపు లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుతోంది. అండ్ ఇప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎలక్షన్స్ మూమెంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అండ్ రైతులు మరోసారి ఢిల్లీ వైపు కదులుతూ ఉండడంతో ఢిల్లీలో మెగా ర్యాలీ